నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను ఇప్పుడు జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 36 లో ఉన్న భామా ఎంపోరియో దగ్గర ఉన్నాను. అందరికీ జ్యువెలరీ అనగానే బోల్డ్ అన్ని షాప్స్ గుర్తొచ్చేయచ్చు, కానీ ఫ్యాషన్ యాక్సెసరీస్ కూడా ఉండే ఏకైక షాప్ ఇదే అన్నమాట. ఈ భామా ఎంపోరియో చాలా మందికి తెలిసిపోయింది, ఎందుకంటే అనుపమ పరమేశ్వరన్ వచ్చి గ్రాండ్ గా లాంచ్ చేశారు కూడా. మరి ఫ్యాషన్ యాక్సెసరీస్ అనగానే జనరల్లీ లేడీస్కి అయి ఉంటుంది, విమెన్కి అయి ఉంటుంది అనుకుంటారు, కానీ అస్సలు అలా అనుకోవద్దు. మెన్ యాక్సెసరీస్ కూడా ఉన్నాయి, వాటితో పాటుగా కిడ్స్కి కూడా యాక్సెసరీస్ ఉన్నాయి. అవన్నీ నేను చూపిస్తాను, ఫాలో అయిపోండి. గారు హలో అండి. హాయ్, ఐయామ్ డూయింగ్ గుడ్. హౌ ఆర్ యు అండి? చాలా బాగున్నాను. అసలు నేను ఫస్ట్ అయితే సర్ప్రైజ్ అయ్యానండి. జనరల్ గా జ్యువెలరీ అనగానే అందరికి గుర్తొచ్చేది ఫెస్టివల్స్ లేదా వెడ్డింగ్ జ్యువెలరీ లేదా ట్రెడిషనల్, కానీ సిటీలో చాలా మందికి ఇష్టమైంది మాత్రం ఫ్యాషన్ యాక్సెసరీస్. మనం రెగ్యులర్ బేసిస్ లో అంటే స్టూడెంట్స్ కి అదే కావాలి. ఈ మధ్య కిడ్స్ కూడా చాలా ఫ్యాషన్ ఎక్కువైపోయింది, ఫ్యాషన్ సెన్స్ కూడా ఎక్కువైపోయింది. వాళ్ళు కూడా యూనిక్ పీసెస్ కోసం ఎదురు చూస్తున్నారు. సో నేను ఇంకొంచెం సర్ప్రైజ్ అయింది మాత్రం మెన్ యాక్సెసరీస్ కూడా పెట్టారు కదా. సో ఆబ్వియస్లీ ఇప్పుడు మెన్ కూడా అంతే ట్రెండ్ లో ఉంటున్నారు కదా, దే ఆర్ ఫాలోయింగ్ ద ట్రెండ్. యాక్చువల్లీ మేమేం తక్కువ అంటున్నారు, వాళ్ళకి కూడా ఒక సెషన్ పెట్టడం చాలా బాగుంది. ఇన్ని ఉన్నాయి కదా, మరి ఫస్ట్ ఏం చూద్దాం, ఏ యాక్సెసరీస్ చూద్దాం? విల్ స్టార్ట్ విత్ ఇయర్ రింగ్స్ అండి. ఓకే, నైస్. సో జోషిత గారు, హూప్స్ కనిపిస్తున్నాయి, చాలా హ్యాంగింగ్స్ కనిపిస్తున్నాయి. ఒకసారి చెప్పండి, అంటే ప్రీమియం క్వాలిటీ లాగా అయితే నాకు తెలుస్తుంది డెఫినెట్ గా. యూనిక్ గా ఉన్నాయి పీసెస్ అన్ని. అవునండి, ఇదైతే ఎవ్రీడే ఆఫీస్ వేర్ కానీ లేదంటే మినిమల్ అకేషన్స్ కి కానీ మనం అలా క్యారీ చేసుకుని వెళ్ళిపోవచ్చు. ఇంకా మన దగ్గర చాలా హై ట్రెండ్ ఉన్నాయి, ఆఫీస్ వేర్ ఉన్నాయి, డైలీ వేర్ కలెక్షన్స్ ఉన్నాయి, ఇలా డిఫరెంట్ కైండ్స్ ఉన్నాయండి మన దగ్గర. అండ్ ఇంకా ఇక్కడ క్లాత్ తో ఉన్నట్టుంది, ఇది చాలా డిఫరెంట్ గా ఉందండి. అవునండి, అంటే కొంచెం యూనిక్ గా కనిపించాలంటే ఇలాంటి పీసెస్ ప్రిఫర్ చేయొచ్చు. చాలా బాగుంది. అండ్ స్టడ్స్ కూడా ఇక్కడ అన్ని మిక్స్ చేసి ఉన్నట్టున్నాయి కదా, హూప్స్ ఉన్నాయి, హ్యాంగింగ్ స్టడ్స్ ఉన్నాయి, అండ్ ఇయర్ కప్స్ కూడా ఉన్నాయండి మన దగ్గర. ఒకసారి చూద్దామండి. షూర్. జోషిత గారు, ఇయర్ కప్స్ అంటే అసలు నాకే ఇష్టం, మిగతా సంగతి పక్కన పెడితే మన దగ్గర చాలా ట్రెండీ కలెక్షన్స్ ఉన్నాయండి ఇయర్ కప్స్ లో కూడా. సో ఇది వచ్చేటప్పటికి కెమిలియన్ స్టైల్ వస్తుందండి. సో ఇది వచ్చేటప్పటికి ఫిష్ స్టైల్ ఉంటుంది కదండి, సో ఆ టైప్ అన్నమాట. సో ఇంకా ఇలాంటివి మన దగ్గర చాలా డిఫరెంట్ కలెక్షన్స్ ఉన్నాయి. సో చాలా యూనిక్ గా కనిపిస్తామండి ఒక్క యాక్సెసరీతో. ఇట్స్ లుకింగ్ వెరీ ప్రెటీ అండి. సో నెక్స్ట్ సెషన్ చూద్దాము. వావ్, ఇక్కడైతే అంటే ఫ్యాషన్ యాక్సెసరీస్ అంటే నేను రెగ్యులర్ వేర్ గా యూజ్ అయ్యేలాగా అనుకున్నాను, కానీ ఇక్కడ మీరు గాగ్రాస్ కి సూట్ అయ్యేలాగా అవునండి ఇండో వెస్టర్న్ స్టైల్స్ పెట్టారు. బాగున్నాయి. ఇయర్ రింగ్స్ అద్దిరిపోయాయి, చాంద్బాలి స్టైల్లో వచ్చాయి. ఇది నెక్ పీస్ అండ్ మాంటికా. ఇవి వచ్చేటప్పటికి మనకి ఫ్యూజన్ వేర్స్ ఇలాంటివి వస్తాయి కదా, సో వాటి మీదకి ట్రెడిషనల్ జ్యువెలరీ అనేది అంత ఆప్ట్ గా మ్యాచ్ అవ్వదు. సో వాళ్ళ కోసం అని చెప్పి ఇలాంటి కలెక్షన్ కూడా ఉందండి ఇక్కడ. ఓకే, కెన్ ఐ రివీల్ ద ప్రైస్ అండి ఇది? యా షూర్ అండి, మీరే చెప్పండి. ఇట్స్ 3500 అండి. అంటే నేను కొంచెం ప్రైస్ కి కూడా సర్ప్రైజ్ అవుతున్నా, అంటే ప్రీమియం మెటల్ లాగా ఉంటుంది, అంటే ఎంత ఉంటుందో అనుకుంటాం కదా, ఇలా ఉన్నప్పుడు అఫోర్డబుల్ గా అనిపిస్తుంది నాకు. ఇక్కడ మీరు చూసే ప్రతి పీస్ కూడా చాలా అఫోర్డబుల్ ప్రైసెస్ లో ఉంటాయి, ఎందుకంటే ఎవ్రీడే ఫ్యాషన్ యాక్సెసరీస్ కదా, సో ఎప్పటికప్పుడు మనకి చేంజ్ చేయాలనిపిస్తుంది. సో అందుకని చెప్పి ఆర్ మెయింటైనింగ్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండి. ఇక్కడ డిఫరెంట్ గా చైన్స్ స్టైల్లో అవునండి, అంటే ఇవి స్కర్ట్స్ పైన అండ్ జీన్స్ కూడా సూట్ అవుతాయా? సూట్ అవుతాయండి. ఇదెందుకండి? ఇది వచ్చేటప్పటికి మనం హెయిర్ నాట్ చేసేసి జస్ట్ విల్ ప్లక్ ఇట్ కదా, సో ఆ స్టిక్ లో కూడా మనం చాలా ఇన్నోవేషన్స్ తో ఉన్నాయి. ఇక్కడ ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ ఉంది ఇక్కడ, నిజంగా వావ్ అండి, చాలా బాగున్నాయి, చాలా యూనిక్ గా ఉంది. హ్యాంగింగ్స్ కానీ ఆ జుంకా స్టైల్లోనే మళ్ళీ 3 జుంకాస్ తీసుకున్నారు. అవునండి, అంటే ఇదేంటి డిజైనింగ్ స్పెషల్ గా మీరే కేర్ తీసుకుంటారా? యా అండి, ఈచ్ అండ్ డిజైన్ కూడా మేము చాలా పర్టికులర్ ఇంటెన్స్ కేర్ పెట్టి సెలెక్ట్ చేసుకుంటామండి. సో ఇందులో కూడా కొన్ని స్టోన్ వచ్చేలాగా ఉన్నాయి, అంటే మ్యాచింగ్ అయ్యేలాగా, లైక్ ఎమరాల్డ్, రూబీ, లైక్ పేస్టల్ పింక్ ఉంది మన దగ్గర. ఓకే, లైక్ డిఫరెంట్ కలర్స్, రామా గ్రీన్ ఉంటుంది, లైక్ స్కై బ్లూ ఉంటుంది, డిఫరెంట్ కైండ్స్, చాలా కలర్స్ ఉంటాయండి దీంట్లో. నేను జుంకాస్ ఇంకొకటి చూపిస్తాను మీకు, చాలా బిగ్ జుంకాస్ అన్నమాట.
దసరా టైంలో అయితే ఈ ఇయర్ రింగ్స్ కోసం మనం చాలా వెతుక్కుంటాం, ఎక్కడ దొరుకుతాయా అని చెప్పేసి. మనకు అసలు కరెక్ట్ స్టోరే దొరకదు. ఇక్కడ అన్నీ ఒకే దగ్గర ఉన్నాయి యాక్చువల్గా. వచ్చేసేయండి భామా ఎంపోరియోకి. నెక్స్ట్ బ్యాంగిల్స్ అన్నమాట. ఓకే, ఇక్కడ కూడా మెటల్ బ్యాంగిల్స్ ఉన్నాయి, సిల్వర్ అండ్ లైక్ ఆక్సిడైజ్ బ్లాక్ మెటల్ ఉంటుంది మనకి, సిల్వర్ కలర్ ఉంటుంది, అలా కాపర్ గోల్డ్ షేడ్ ఉంటుంది అండ్ డిఫరెంట్ పేస్టల్ కలర్స్ ఇలా కూడా అవైలబుల్ గా ఉంటాయి. అండ్ కలర్స్ కూడా ఉన్నాయి కదా. ఎస్ అవునండి. సో ఏ డ్రెస్ మీదకైనా మ్యాచ్ అయిపోయేలాగా చాలా బాగా పెట్టారు ఇదైతే కలెక్షన్. మరి ఒకటి దొరికి ఒకటి దొరకలేదు అన్న ఫీల్ ఉండకూడదు కదండి. సో వీఆర్ ప్రొవైడింగ్ ఎవ్రీథింగ్ అనమాట. ఒక కాన్సెప్ట్ ఉంటే ఆ కాన్సెప్ట్ లో అన్నీ ఉంటాయి మన దగ్గర. నేను ఒక నెక్ పీస్ ఖచ్చితంగా మీకు చూపించాలనుకుంటున్నా. ఇంతకు ముందు నేను దాండియా టైంలో, దసరా టైంలో మనం యాక్సెసరీస్ కోసం వెతుకుతామని చెప్తున్నా కదా. నెక్ పీసెస్ కూడా ఇలా ఇంత నీట్ ఫినిషింగ్తో, ఇంత అంటే ట్రెడిషనల్గా ఇంత బాగా నేను చూడలేదు. ఇలాంటి కలెక్షన్ చాలా ఉంది ఇక్కడ. జోషిత గారు, నాకు బ్యాంగిల్స్ ఇవ్వాలంటే ఏది సెలెక్ట్ చేస్తారు చెప్పండి. మీ డ్రెస్, మీ అటైర్కి అయితే కనుక ఇవి యాప్ట్గా సూట్ అవుతాయండి. అండ్ సింగిల్గా వేసుకునేవి కూడా చూపిస్తున్నా నేను. గోల్డ్ అండ్ బ్లాక్ మెటల్ మిక్స్తో వచ్చింది. నాకు ఇది చాలా యూనిక్గా అనిపిస్తుందండి. జనరల్గా సిల్వర్ అండ్ బ్లాక్ మెటల్ చూస్తాము, గోల్డ్తో మిక్స్ అవ్వడం వల్ల బాగా అంటే ఎలివేట్ అవుతుంది. అవును. అండ్ ఇక్కడ ఇదేంటండి మెటల్తో ఫింగర్ రింగ్స్ అండి ఇవన్నీ కూడా. సో దీంట్లో కూడా చాలా యూనిక్ డిజైనర్ కాన్సెప్ట్స్ ఉన్నాయి లైక్ దిస్. ఒకసారి మీరే ఫింగర్కి పెట్టుకోండి. ఓహో ఓకే. అండ్ ఇక్కడ వాచెస్ ఉన్నాయి. అవునండి. సో 2 పీసెస్ చూపిస్తాను నేను మీకు. స్టోన్తో ఉంది వాచెస్. అండ్ నెక్స్ట్ సెషన్కి వెళ్దాము. ఇక్కడ బ్రేస్లెట్స్ అండ్ ఇంతకుముందు నేను అన్నట్టు అంటే కొంచెం నార్త్ ఇండియన్ స్టైల్ ఇప్పుడు సౌత్ కూడా అడాప్ట్ చేసుకుంటుంది. అందరం ఒక్కొక్క రోజు ఒక్కోలా, ఒక్కో ఫెస్టివల్కి ఒక్కోలా రెడీ అవుతున్నాము. సో ఇక్కడ ఇది జేడ్ జ్యువెలరీ అంటారా దీన్ని? కైండ్ ఆఫ్ ఇది ఒక సెట్. మాంగ్ టీకా విత్ కంప్లీట్ చోకర్ ఉంది అండ్ హెవీగా ఇలా ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి. అండ్ ఇక్కడ మంచి ఇన్విజిబుల్ చైన్స్ అండి. స్టడ్స్ ఎంత క్యూట్ ఉన్నాయండి. ఎంత బాగున్నాయో. అండ్ ఈ రింగ్ గురించి మీరు పెట్టుకోండి ఒకసారి. ఈ రింగ్ దీంట్లో వాచ్ ఇంక్లూడ్ చేసి డిజైన్ చేశారు. అవునండి, వెరీ డిఫరెంట్ డిజైనర్ పీస్ లా ఉంటుంది. ఈవెన్ మీరు పెట్టుకున్న రింగ్ కూడా చాలా యూనిక్ గా ఉంది. చాలా చాలా అవునండి. ఇక్కడ చూడండి హెవీ జ్యువెలరీ కలెక్షన్ పెట్టాము. ఇందాక మీరు నెక్ పీసెస్ చూసారు కదా. సో దాంట్లో వచ్చేటప్పటికి ఇయర్ రింగ్స్ కలెక్షన్ అనమాట. ఓన్లీ మనం లాంగ్ ఫ్రాక్ కానీ 1 పీస్ ఫ్రాక్ కానీ వేసుకున్నప్పుడు దాని మీద క్యారీ చేయొచ్చు. ఇది వచ్చేటప్పటికి మనకి కైండ్ ఆఫ్ మీనాకారి కలెక్షన్ విత్ కుందన్ జ్యువెలరీ అనమాట. దీంట్లో వచ్చేటప్పటికి మనకి బీడ్స్, ఇందాక మీరు అన్నట్టు హూప్స్ ఉన్నాయి, చాంద్బాలీస్ ఉన్నాయి, జుంకాస్ ఉన్నాయి, లైక్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయండి దీంట్లో కూడా. ఓకే. అండ్ అది కాకుండా కింద అంత హెవీ వద్దన్నప్పుడు చక్కగా కూడా క్యారీ చేసుకోవచ్చు అండి. దిస్ సైడ్ అండి. అండ్ ఇట్ సైడ్ వచ్చేటప్పటికి మనకి శారీ పిన్స్, హెయిర్ క్లిప్స్. ఎస్ అండి, ఇవన్నీ కూడా అవి వచ్చేటప్పటికి హెయిర్ క్లిప్స్ వస్తాయండి మనకి. ఓకే. అండ్ పైన ఒక్కసారి ఆ లైన్ చూడండి ఎంత వండర్ఫుల్ గా ఉందో. అంటే చాలా మందికి సంగీత్ టైంలో మంచి మంచి ఫ్యాషనబుల్ క్లోత్స్ వేసుకుని రెడీ అవుతారు. మిడిల్ ఏజ్డ్ విమెన్కి అయితే అదిరిపోతాయి ఇవి. 3 లేయర్ అవునండి, 3 లేయర్ మాల. ఇవి వచ్చేటప్పటికి ఇందాక నెక్ పీసెస్ మనం అంతా ట్రెడిషనల్ గా చూసాం కదండి. ఇది వచ్చేటప్పటికి వెస్టర్న్ వేర్ కనమాట. లైక్ సంగీత్స్ కి, కాక్టైల్ లుక్స్ కి వీటికి బాగా యాప్ట్ గా మ్యాచ్ అవుతుంది. అండ్ క్రిస్టియన్ బ్రైడల్స్ కూడా వాళ్ళు క్యారీ చేస్తారు కదా ఇలాంటి చైన్స్. సో వాళ్ళకి చాలా యాప్ట్ గా ఉంటుందండి ఇది. ఇక్కడ కలర్ఫుల్ గా రెడీ ఇక్కడ కలర్ఫుల్. అండ్ స్టోన్స్ తో క్లిప్స్ ఉన్నాయి. అవునండి, ఇందాక మనం చూసాం కదా అది వచ్చేటప్పటికి డైలీ వేర్ కలెక్షన్ ఉంటుంది. ఇది వచ్చేటప్పటికి కైండ్ ఆఫ్ పార్టీ కలెక్షన్ లాగా అండి ఇది. సో నేను మీకు స్టార్టింగే చెప్పాను, జ్యువెలరీ అనగానే, ఫ్యాషన్ యాక్సెసరీస్ అనగానే లేడీస్కి మాత్రమే, విమెనే ప్రిఫర్ చేస్తారు అనుకోవద్దని. వచ్చేసాను నేను మెన్ సెషన్లోకి. మెన్ యాక్సెసరీస్ ఉన్నాయి ఇక్కడంతా. ఇదేంటండి బ్రేస్లెట్సా? ఇదంతా బ్రేస్లెట్స్ అండి. దీస్ ఆర్ పెండెంట్ చైన్స్. ఫింగర్ రింగ్స్ ఉన్నాయి మన దగ్గర అండ్ స్టడ్స్ కూడా ఉన్నాయి వాళ్ళకి. చైన్స్ లో కూడా డిఫరెంట్ అండ్ బ్రేస్లెట్స్ లో కూడా లైక్ చైన్ టైప్ ఉంటుంది, స్ట్రింగ్ టైప్ ఉంటుంది.
నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఒకసారి ఉన్నాయండి బయటకు మన open దగ్గరికి. చేద్దామండి. యా చూద్దామండి. సో జోషిత గారు ఇది మెటల్ బ్రేస్లెట్స్ కదా? అవునండి. అండ్ నాకు ఇక్కడ ఒకటి థ్రెడ్ స్టైల్లో కొంచెం ఇలా ఇలా దొరికింది. ఏ స్టైల్లో కావాలన్నా ఉన్నాయి. రింగ్స్ ఉన్నాయి ఇక్కడ అంతా మెటల్ రింగ్స్ చాలా మంది ప్రిఫర్ చేస్తున్నారు ఈ మధ్య. అవునండి. ఇక్కడ డ్యూయల్ మెటల్ వచ్చింది. లైక్ ప్లాటినం కలెక్షన్ ఇలా చాలా కలెక్షన్ ఉంది యాక్చువల్ గా. అవునండి. అండ్ దీస్ ఆర్ టైపిన్స్ అండి. ఓ టైపిన్స్. అందులో కూడా డిజైనర్ పీసెస్ ఉన్నాయి మన దగ్గర. ఓకే, అంటే టైకి ఇలా క్లిప్ చేస్తామా? yes అవునండి. సో ఇది మెన్ కా విమెన్ కా ఇద్దరికి యూనిసెక్స్ అండి. యాక్చువల్లీ నవేడేస్ women కూడా ఇట్లాంటి ట్రెండ్ ని క్యారీ చేస్తున్నారు కాబట్టి we can say it as like a unisex collection also. ఇక్కడ బ్రేస్లెట్ మెటల్ ఉంది అలాగే. అండ్ ఇదేంటి బీడ్స్ తో ఉన్నట్టుంది కదా? స్ట్రింగ్ తో కూడా వస్తాయి. సో ఇది టీనేజర్స్ కి ఇది కొంచెం మెచ్యూర్డ్ మెన్ కి సూట్ అయ్యేలాగా రెండు పక్క పక్కనే పెట్టేశారు. వెరీ నైస్. సో జోషిత గారు మిగతావన్నీ ఏంటి ఇక్కడ ఇన్ని స్టిక్కర్స్ ఉన్నాయి? బిందీస్ ఇవన్నీ ఇవన్నీ కూడా కాదండి, నేను మీతో షేర్ చేసుకోవాలి. చాలా మందికి బిందీస్ చాలా ప్రాబ్లం ఇప్పుడు. అంటే పెద్దవి దొరుకుతాయి లేకపోతే అసలు కనిపించకుండా ఉంటాయి. బిందీస్ కోసం చాలా వెతుకుతూ ఉంటాం మనం. దాంట్లో మనకి 1000 ఆఫ్ డిజైన్స్ ఉన్నాయండి. లైక్ స్మాల్ సైజ్ నుంచి వెరీ బిగ్ సైజ్ దాకా మన దగ్గర చాలా ఆప్షన్స్ అవైలబుల్ గా ఉన్నాయండి. అండ్ సింగిల్ గా పెద్ద పెద్ద స్టిక్కర్స్ కూడా ఉన్నట్టున్నాయి కదా? అవునండి. అవునండి. ఓకే. అండ్ నాకు ఇక్కడ ఇంకొకటి కనిపించింది, ఇది చూపించాలి. మాంగ్టీకా పెద్ద పెద్దవి బిగ్ సైజెస్ క్యారీ చేస్తూ ఉంటారు కదా వెడ్డింగ్స్ కి ఒకేషన్స్ కి. అండ్ ఇవి స్టిక్కర్స్ అన్నమాట. ఇట్లా ప్లేస్మెంట్లో కరెక్ట్గా అక్కడే ఉండకుండా సైడ్కి ఇలా పడిపోతూ ఉంటుంది. అలా లేకుండా అక్కడే స్టిక్ అయి ఉంటుంది ఈ స్టిక్కర్స్తో. అయితే నీట్గా కనిపిస్తుంది. అండ్ ఇది కూడా నేను మెన్షన్ చేయాలి, ఇయర్ చైన్. ఇది ఇన్విజిబుల్. మనం చాలా రీల్స్లో చూసి ఎక్కడ దొరుకుతాయా అని అనుకుంటూ ఉంటాం కదా, గూగుల్ చేస్తూ ఉంటాం కదా. అస్సలు అవసరం లేదు, వచ్చేయండి భామా ఎంపోరియోకి. సో ఇక్కడ ఇలాంటివన్నీ అంటే ఇలాంటి ఈజీగా ఉండే యాక్సెసరీస్ కూడా ఉన్నాయి. ఈజీగా క్యారీ ఎలా చేయాలో అది కూడా మీకు ఈజీ యాక్సెస్ లో అన్నమాట. వన్ స్టాప్ డెస్టినేషన్ లాగా ఇక్కడికి వస్తే మీకు అన్ని కూడా ఈజీగా దొరికేస్తాయండి. వి నో నీడ్ టు ఆర్డర్ ఇన్ ఆన్లైన్ అట్లా ఏం. అదేంటి టూ సైడ్ అది బాడీ టైప్స్ అండి. బాడీ టైప్స్. ఆల్ రైట్. సో ఇవన్నీ స్టిక్కర్సే మొత్తం. ఇవి రెగ్యులర్, కొంచెం రెగ్యులర్ గా ఉండే స్టిక్కర్స్. సో హెయిర్ యాక్సెసరీస్ అనగానే చాలా మందికి ఇలా ప్రాణం లేచొస్తుంది అన్నమాట. హెయిర్ తోనే చాలా టైం పడుతుంది ఏదైనా ఒకేషన్స్ కానీ ఎక్కడికైనా వెళ్ళాలంటే. సో రెడీమేడ్ గా మీకు బన్స్ ఇలా వేసుకొని దానిపైన మంచి ఫినిషింగ్ రావాలంటే రెడీమేడ్ బన్స్ ఉన్నాయి. మీరు రెడీ బన్ పెట్టేసుకుని దానిపైన ఇది పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇలా మనకి సర్ప్రైజింగ్లీ మీరు కలర్స్ కూడా కొంచెం షేడ్స్ డిఫరెంట్ గా పెట్టారు. ఇలా జెట్ బ్లాక్, కొంచెం బ్రౌన్, లైట్ బ్రౌనిష్. అవునండి. అవును. లైక్ ఇది వచ్చేటప్పటికి మెస్సీ హెయిర్ స్టైల్ వస్తుంది కదా. సో మెస్సీ హెయిర్ కన్నమాట ఇది వచ్చేటప్పటికి. లైక్ వీఆర్ హ్యావింగ్ దిస్ కైండ్ ఆఫ్ హెయిర్ ఎక్స్టెన్షన్స్ కూడా ఉన్నాయి. అవునండి. యూ కెన్ డైరెక్ట్లీ ప్లక్ ఇట్ ఇన్ టు ద హెయిర్ అన్నమాట. సో ఈజీగా. ఎస్. సో ఇంత హెయిర్ ఉంది, చాలా లుక్ డిఫరెన్స్ వచ్చేస్తుంది. అవును. అండ్ అది అక్కడ బ్రైడ్స్ అదే చూపించబోతున్నా అండి మీకు. సో ఇదంతా వేసుకునే పనే ఉండదు, డైరెక్ట్ గా ఇలా క్లిప్ చేసేసుకోవచ్చా? ఎస్. ఓకే. దట్ సైడ్ అండి అది అంతా వచ్చేటప్పటికి కిడ్స్ యాక్సెసరీస్ అండి. ఓహో, కిడ్స్ కోసం ఒక వాల్ అంతా వదిలేసారు మీరు? అవునండి. లైక్ ఫ్యాన్సీ స్టైల్స్ అన్నమాట. హెయిర్ క్లిప్స్ ఉన్నాయి చాలా, ఇలాంటివి చాలా టైప్స్ ఉన్నాయి ఇక్కడ. అండ్ ఇక్కడ అన్ని రబ్బర్ బ్యాండ్స్ టై చేసుకునేవన్నీ ఉన్నాయి. హెయిర్ టై చేసుకునే రబ్బర్ బ్యాండ్స్ చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇందాక మీరు అక్కడ అన్నారు కదా లైక్ మూడి పిన్ అని చెప్పేసి, దాంట్లో ఇంకో కైండ్ ఆఫ్ వేరియేషన్స్ అన్నమాట. హెయిర్ యాక్సెసరీ ఇది కూడా డిఫరెంట్ కైండ్. అండ్ ఇలాంటివన్నీ మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. డిఫరెంట్ స్టైల్స్ ఆఫ్ రబ్బర్ బ్యాండ్స్ ఇలా డిఫరెంట్ గా కూడా ఉంటాయండి. నా చిన్నప్పుడు చూసిన స్టైల్ అండి, నిజంగా మళ్ళీ వచ్చింది ఈ స్టైల్. మీరు కూడా యూజ్ చేస్తారా చిన్నప్పుడు? ఇలా కూడా డిఫరెంట్ గా ఉంటాయండి మన దగ్గర. ట్యూలిప్స్ వస్తాయి చిన్న చిన్న. ఓకే ఓకే. అంటే మనం హెయిర్ టై చేసేసినప్పుడు రిబ్బన్ స్టైల్లో సెపరేట్ గా కొని వేసుకునే పని లేకుండా డైరెక్ట్ గా వచ్చింది. సో రోజుకి ఒక స్టైల్ తీసుకెళ్ళి మేము ఈ రోజు ఇది తీసుకొచ్చామని చూపించుకోవచ్చు పిల్లలు. అన్ని వెరైటీస్ ఉన్నాయి. ఏంటిది?
స్పెక్టికల్స్ బాక్స్ సన్ షేడ్స్ ది కేస్ అండి అది. షేడ్స్ అంటే మనం కూడా వాడొచ్చు. వి ఆర్ హ్యావింగ్ అ మిర్రర్ ఆల్సో అండి, ఇక్కడ క్యూట్ మిర్రర్ ఉంది. అది వచ్చేటప్పటికి హ్యాండ్ బ్యాగ్ స్టైల్ అన్నమాట, లైక్ స్మాల్ క్లచ్ వస్తుంది. వి కెన్ క్యారీ ద కీ చైన్ ఇన్ దట్, లైక్ అ ఫ్యాన్సీ స్టైల్. ఇది వచ్చేటప్పటికి మిర్రర్ వస్తుంది, వెరీ ఫ్యాన్సీ వన్ అన్నమాట. కిడ్స్ కి ఇలాంటివి చాలా సరదాగా ఉంటాయి, గిఫ్ట్ చేయొచ్చు ఇలాంటి యూనిక్ పీసెస్ అన్ని. అవునండి, మనం చాలా సార్లు అనుకుంటాం కదా టాయ్స్ ఇస్తే బోల్డ్ ఉన్నాయి వేస్ట్ అయిపోతాయి అది ఇది అని, ఇలాంటి యూనిక్ పీసెస్ గిఫ్ట్ చేయొచ్చు. అండ్ ఇక్కడ బోల్డ్ అన్ని క్లచెస్ ఉన్నాయి, బటర్ఫ్లై క్లిప్స్ అనుకుంటా ఇవన్నీ. బటర్ఫ్లై బనానా క్లిప్స్ ఉంటాయి, ఫిష్ క్లిప్స్ ఉంటాయి, చాలా పెద్ద పెద్ద క్లిప్స్ అండ్ మీడియం సైజ్ అన్ని చాలా యూనిక్ స్టైల్స్ ఉన్నాయండి ఇక్కడ. అవునండి, స్కూల్ బ్యాగ్స్ అండి పైన ఇదంతా. అవునండి, ఓకే. బ్లూ అండ్ ఎల్లో, ఈ మిడిల్ లో ఉన్నది లైక్ ఇప్పుడు ఎల్కేజీ వాళ్ళు ఇప్పుడు యూత్ కూడా క్యారీ చేస్తున్నారు కదా అలాంటివి. ఓకే, చాలా బాగున్నాయి. అండ్ నెక్స్ట్ కీ చైన్స్ అండ్ ఈ వాచెస్ అయితే చాలా చాలా క్రేజ్ పిల్లలకి. అవును, జస్ట్ ఇలా అనుకుంటే, నేను సరిగ్గా అనలేదు అనుకుంటా. ఎస్, ఇది చాలా ఆట పిల్లలకి. అవును, అండ్ ఇది చాలా బాగుంది కూడా, మంచి డిఫరెంట్ కలర్స్ లో ఉన్నాయి ఇక్కడ. కీ చైన్స్ కూడా ఇలా డిఫరెంట్ గా ఉంటాయండి. సో వీ కెన్ క్యారీ ఇట్ ఇన్ హ్యాండ్ బ్యాగ్ ఆర్ బ్యాక్ ప్యాక్ కూడా మనం క్యారీ చేసుకోవచ్చు. కీ చైన్స్ డిఫరెంట్ గా ఉంది. ఇక్కడ పిల్లలకి గిఫ్ట్ చేసేవి ఇంకా బోల్డ్ అని ఉన్నాయి. అండ్ వాటర్ బాటిల్స్ అయితే ఎంత యూనిక్ గా ఉన్నాయో అండి. అండ్ ఇక్కడ నోట్ బుక్స్, యూనికార్న్ పెన్సిల్స్, ఇంకా ఏమున్నాయండి? నోట్ బుక్స్ ఉన్నాయండి, యూనికార్న్ పెన్సిల్స్ అండ్ సోప్ పేపర్స్ ఉన్నాయి. ఇది ఒకటి నేను చెప్పాలి, సోప్ పేపర్స్ అవసరం కూడా పిల్లలకి. అండ్ వాళ్ళ హైజీన్ కోసం గర్ల్స్ అయితే పింక్ పింక్ అంటారు కదా, అందుకని నేను పింక్ చూపిస్తున్నాను. అండ్ బాయ్స్ కోసం బ్లూ కూడా ఉంది. జస్ట్ ఇది సోప్ పేపర్ అండి. అవునండి, అంటే స్కూల్ కి ఇది ఒక శానిటైజర్ లాగా, హ్యాండ్ వాషర్ లాగా యూజ్ చేస్తున్నారు. స్కూల్ కి అవన్నీ పట్టుకెళ్ళలేరు కాబట్టి ఇది చాలా ఈజీ టు క్యారీ అండ్ హైజీన్ కోసం చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ హ్యాండ్ బ్యాగ్స్ ఇవి వచ్చేటప్పటికి మనకి ఇన్ఫాన్స్ దగ్గర నుంచి 10 years బేబీస్ వరకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయండి మన దగ్గర. లైక్ దిస్ కైండ్ ఆఫ్ క్లచెస్. ఈ క్లిప్స్ ఏంటంటే మనకి ఫోటోషూట్స్కి వాటికి బాగా యూజ్ చేస్తున్నారు కదా, బేబీ ఫోటోషూట్స్కి అట్లాగా. లైక్ ఇలాగా స్క్రంచీస్ ఉన్నాయండి, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్క్రంచీస్. లైక్ దిస్ ఇలాగా హెలో కిటీ వచ్చింది. ఓకే, లైక్ డిఫరెంట్ యానిమే క్యారెక్టర్స్ ఉన్నాయి. ఇంకా లైక్ టిక్ క్లిప్స్ అని చెప్పేసి అనుకోండి, లేదంటే చిమ్టీ క్లిప్స్ అని చెప్పి డిఫరెంట్ కైండ్స్ ఉన్నాయండి. డిఫరెంట్ కైండ్స్ అనే కాదు, చాలా యూనిక్ గా ఉన్నాయండి ఈ పీసెస్. లైక్ ఇప్పుడు థీమ్ బర్త్డే పార్టీస్ అని చెప్పి ఇట్లా చేస్తున్నారు కదా, సో దానికి కూడా ఈ కలెక్షన్ అనేది బాగా బాగుంటది. ఇది లైక్ రిటర్న్ గిఫ్ట్స్ లో కూడా మనం ఇవ్వచ్చు దీస్ వెరైటీస్. అవును కదా, అంటే ఓకే పిల్లల కోసం ఫంక్షన్స్ చేసినప్పుడు ఎక్కువ మంది బర్త్డేస్ కి వాటికి కూడా చిన్న పిల్లలే వస్తూ ఉంటారు, వాళ్ళకి యూస్ఫుల్ కూడా ఇలాంటివి. చాలా బాగుంటది కూడా, వాళ్ళ పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు ఈ కలెక్షన్ చూసి. మీకు ఇప్పుడు ఒక వరల్డ్ ఆఫ్ హ్యాండ్ బ్యాగ్స్ చూపించబోతున్నానండి. లైక్ ఇట్స్ అ కైండ్ ఆఫ్ ప్రపంచమే ఇది, హ్యాండ్ బ్యాగ్స్ ప్రపంచం అనుకోవచ్చు. చాలా మందికి బాగా రెడీ అయిపోతాం మనం, మంచి మంచి అవుట్ఫిట్స్ వేసుకుంటాం, జ్యువెలరీ వేసుకుంటాం, చేతిలో ఏం పట్టుకోవాలి, ఏది బాగుంటుంది, ఇది సూట్ అవ్వదేమో అనిపిస్తూ ఉంటుంది, ఏది మ్యాచ్ అవ్వదేమో అనిపిస్తుంది. సో ఇక్కడ బోల్డ్ అన్ని చాయిస్లు ఉన్నాయి అన్నమాట. అవునండి, సో ఇది వెస్ట్రన్ డ్రెస్సెస్ కి సూట్ అవుతుంది. దిస్ ఆల్సో చాలా బాగుందండి, ఇదైతే చాలా చాలా బాగుంది. అండ్ మనకి పార్టీ వేర్ లో వచ్చేటప్పటికి వీ కెన్ క్యారీ లైక్ దిస్. కొంచెం సరదాగా టీనేజర్స్ కి ఇది బాగా సూట్ అవుతుంది. అవునండి, టీన్స్ చాలా ఇష్టపడతారు ఈ స్టైల్స్. అండ్ బాక్స్ టైప్ లో ఉన్నాయి ఇక్కడ అంతా క్లచెస్. ఇలాంటివి వచ్చినప్పటికి మిడిల్ ఏజ్ కానీ లేదంటే సింపుల్ సారీస్ క్యారీ చేసుకున్నప్పుడు వీ కెన్ క్యారీ లైక్ దిస్. దీనికి స్లింగ్ కూడా వస్తుంది, సో స్లింగ్ కూడా అవైలబుల్ ఉంటుంది, వీ కెన్ క్యారీ లైక్ దట్. ఇంకా అదే కాకుండా మనం బనారస్ సారీస్ కానీ లైక్ పట్టు సారీస్, కంచి సారీస్ క్యారీ చేసినప్పుడు ఇలాంటి బ్యాగ్స్ కూడా మనం క్యారీ చేయొచ్చు. ఈ మధ్య సెలబ్రిటీస్ చేతుల్లో అవునండి చాలా కనిపిస్తున్నాయి. అవును,
సో దీంట్లో కూడా మనకి చాలా నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయండి, లైక్ దిస్ ఆ డిజైన్ అండ్ ఈ డిజైన్ టాసిల్స్ వస్తుంది దీనికి వచ్చేటప్పటికి. ఇంకా ట్రెండీ అటైర్ తో పాటు మ్యాచ్ అయిపోతుంది ఇది కూడా. అండ్ ఇదేంటండి చాలా డిఫరెంట్ గా స్టోన్స్ కనిపిస్తున్నాయి నాకు, ఏదో చాలా యూనిక్ గా చేశారు ఇదైతే. లైక్ మార్బుల్ కలెక్షన్ లాగా చూపిస్తాను. మన ఫ్లోర్ ఇలాంటిది ఎక్కడో చూసామనిపిస్తూ ఉంటుంది, అలా ఉంది. డెఫినెట్ గా మీరు స్టాండ్ అవుట్ అవుతారు, అలా ఉంది ఇది. థ్యాంక్ యూ జోషిత గారు, బోల్డ్ అంత కలెక్షన్ చూపించారు, చాలా పేషెన్స్ తో అన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ కమింగ్. ఎస్, భామా ఎంపోరియోకి వస్తే ఓన్లీ ఫ్యాషన్ యాక్సెసరీస్ ఏనా, ఇంకా ఏమేమి ఉన్నాయి? లేదండి, భామా ఎంపోరియోకి వస్తే ఓన్లీ ఫ్యాషన్ యాక్సెసరీస్ తో కాదు, వీఆర్ హ్యావింగ్ వైడ్ రేంజ్ ఆఫ్ బ్యాంగిల్స్ కలెక్షన్స్ ఉన్నాయి మన దగ్గర. అట్లాగే పార్టీ వేర్ హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి, 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ ఉంది, అండ్ అది కాకుండా ఎక్స్క్లూజివ్ వెడ్డింగ్ కలెక్షన్ ఉంది మన దగ్గర. సో పెళ్ళి స్టార్టింగ్ నుంచి పెళ్ళి ఎండ్ వరకు ఏం కావాలో ప్రతి ఒక్కటి మన దగ్గరే దొరుకుతుంది. లైక్ కొబ్బరి బొండం, తెరచాప, కొబ్బరి చిప్పలు అవి కూడా డెకోర్ చేసి వస్తున్నాయి కదా. సో వీ డూ కస్టమైజేషన్స్ ఇన్ దట్, లైక్ హల్దీ జ్యువెలరీ అండ్ రిటర్న్ గిఫ్ట్స్ ఇవన్నీ కూడా ఉంటాయి మన దగ్గర. అది కాకుండా పూజా యాక్సెసరీస్ లైక్ మనకి శ్రావణ మాసం, దసరా ఇలా వస్తాయి కదా. సో లైక్ ఎవ్రీ ఫెస్టివల్ అకేషన్కి మన దగ్గర అవైలబుల్గా ఉంటాయి. లైక్ అమ్మవారికి కావాల్సిన జ్యువెలరీ, లైక్ దట్ ప్రతి తోరణాలు ఉంటాయి, బ్యాక్ డ్రాప్స్ ఉంటాయి, డిఫరెంట్ కలెక్షన్స్ ఉంటాయండి మన దగ్గర. ఇదే కాకుండా అండ్ మోర్ ఓవర్ మన దగ్గర సిల్వర్ జ్యువెలరీ కూడా ఉంది. సో దట్ ఈస్ వియారాలో కూడా మనకి వెస్టర్న్ యాక్సెసరీస్ ఉన్నాయి, ట్రెడిషనల్ జ్యువెలరీ ఉంది, బ్రైడల్ కలెక్షన్ ఉంది. ఇలా డిఫరెంట్ ఒక్కటి కాదు, మళ్ళీ అదంతా డివైడ్ చేశారు సబ్ సెషన్స్ లాగా. ఓకే, వెరీ నైస్. సో వన్ స్టాప్ డెస్టినేషన్ అన్నమాట భామా ఎంపోరియో. సో మీరు కూడా విజిట్ చేసేయండి. పిల్లర్ నెంబర్ 1604, జూబ్లీ హిల్స్, రోడ్ నెంబర్ 36.